నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. నిన్న చేబ్రోలు కిరణ్ అనే ఒక ఐటీడీపీ కార్యకర్త చేసిన వీడియో ఆంధ్రప్రదేశ్లో గత కొద్ది రోజులుగా ఈ వర రవీందర్ రెడ్డి ఇంకా కొంతమంది ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత కొంత బూతులు కనపడడం కొంత తగ్గింది అని అనుకుంటున్న టైంలో ఇలాంటి ఒక వీడియో రావడం, దాన్ని ట్యాగ్ చేస్తూ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రెచ్చిపోయి దాన్ని ట్రోల్ చేశారు. ఆ కిరణ్ ఫోన్ నంబర్ పెట్టారు, తన ఇదే అనుకుంటా, ఐ థింక్ పాస్పోర్ట్ కూడా మీడియాలో పెట్టి ఇదిగో వీడి డీటెయిల్స్, వీడి ఇంటి అడ్రస్ ఇది అని చెప్పి విపరీతంగా ఆ కిరణ్ని ట్రోల్ చేశారు. వాస్తవానికి కిరణ్ మాట్లాడింది నేను ప్రత్యేకంగా చెప్పాలని అనుకోవట్లేదు, కానీ వైఎస్ భారతి మీద కిరణ్ చేసింది అందరూ చూసే ఉంటారు. అయితే దానికి తెల్లారి పొద్దున కిరణ్ సారీ చెప్పాడు. అయితే అంతటితోటి తెలుగుదేశం పార్టీ ఆగలేదు. తెలుగుదేశం పార్టీ మొదట పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. తర్వాత అతని మీద కేసు నమోదైతే ప్రస్తుతం పోలీసుల అదుపులో కిరణ్ ఉన్నాడు. ఇది వైసీపీ తమ విజయంగా చెప్పుకుంటుంది. ఇది సోషల్ మీడియా విజయం, సోషల్ మీడియా దెబ్బంటే ఇలా ఉంటుంది అని. అసలు కిరణ్ అలాంటి పోస్టు లేదా అలా ఒక వీడియోలో మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఒకవైపు అప్పటి ఎమ్మెల్యే వంశీ మాట్లాడిన దాని మీద ఇప్పటి వరకు సమాజం అంతా ఒక రకమైన దీంట్లో ఉంది కదా, ఆ విషయాన్ని తలుచుకుంటేనే మళ్ళీ కిరణ్ అలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? దీన్ని వైసీపీ తమ విజయంగా చెప్పుకోవడం ఎలా చూడాలి? శంకర వెంకటేశ్వరరావు గారు ప్రముఖ రాజకీయ సామాజిక పరిశీలకులు ఉన్నారు. నమస్కారం. నమస్కారం సువీర గారు. ఎట్లా చూస్తున్నారు ఆ కిరణ్ ఆ వీడియో పెట్టడాన్ని? అసలు నాకు మధ్యాహ్నం వరకు కూడా తెలియదండి ఏం జరుగుతుందో కూడా. మధ్యాహ్నం ఏదో వాట్సాప్లో ఏదో ఇట్లా అని ఒకటి వస్తేనే అసలు ఏం చేశాడు, వీడియో ఏంటో తెలుసుకుందామని నేను వేరే ఎవరో ఫ్రెండ్స్ని అడిగితే ఆ వీడియో పంపించారు. చాలా అసభ్యమైన వీడియోనే, ఏమాత్రం క్షమించరాంది అది. అది తప్పు కూడా, అట్లా బరిదెగించి మాట్లాడటం ఎవరికైనా తప్పు. అది అంత మునుపు వైసీపీ వాళ్ళు చేసిన దాన్ని మనం ఖండించాం. వాళ్ళు చేసిన అసాంఘికమైన వీడియోలు, అందరు మహిళల గురించి మాట్లాడటం, వాళ్ళకి అదొక ఇది. వైసీపీ అనేది అట్లా అంతమించి గొప్పగా మనం ఊహించలేం. అది అసాంఘిక శక్తుల నిలయం కాబట్టి, సంస్కారహీనులు కాబట్టి, వాడు అమెరికాలో ఉండి ఇక్కడ ఉండే ఇష్టానుసారం మాట్లాడారు. అదే కోవకే మరి తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ అనే ఒక బాధ్యతాయుతమైన వింగులో పనిచేసే వాళ్ళు మాట్లాడటం మరి పార్టీకి నష్టమే కదా. పార్టీ ఎప్పుడు కూడా సహించదు ఇటువంటి దాన్ని, ఎవరూ సహించం. పార్టీయే కాదు, పార్టీ మొదటి నుంచే ట్రెడిషన్ చంద్రబాబు గారి నాయకత్వం కానీ మా పార్టీ పురుడు పోసిన దగ్గర నుంచి దానికి ఒక క్రమశిక్షణ ఉంది. ఎవరిని కూడా ఇష్టానుసారం మాట్లాడి లేకపోతే దాడులు చేయటం, రౌడీజం ప్రదర్శించడం లాంటిది ఆ పార్టీలో స్థానం ఉండదు దానికి. చంద్రబాబు గారి దగ్గర అసలు ఉండదు, మొహమాటమే లేదు ఇటువంటి విషయాల్లో. పార్టీ ఇమీడియట్గా దాన్ని స్పందించి ఆ కుర్రాన్ని సస్పెండ్ చేయడం, కేసు నమోదు చేయడం జరిగింది. దీంట్లో ఏదో వైసీపీ వాళ్ళు జబ్బలు దోసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. అది సామాజిక బాధ్యతగా తెలుగుదేశం పార్టీ బాధ్యత ఎరిగి ప్రభుత్వంగా చర్యలు తీసుకుంది. ఎమ్మటనే తప్పు, ఆ కుర్రాడు కూడా తప్పు అయిందని చెప్పి చేతులు జోడించి మీ పాదాలు పట్టుకుంటానని ఆ క్షమాపణ చెప్పిన వీడియో కూడా చూశాను. తప్పు చేయడం మానవ సహజం ఎక్కడైనా. తప్పుని గుర్తెరిగి, అప్పుడు అతని వయసు చిన్న కుర్రాడు ఒళ్ళు మరిచి మాట్లాడటం అది తప్పే, అసాంఘికమైనది. వెంటనే ఎటువంటి ఇది లేకుండా నేను కాళ్ళు పట్టుకుని క్షమించమని అడుగుతాను అనాల్సిన అవసరం లేదు. అతని యాటిట్యూడ్ కాదు, 3-4 ఏళ్ళుగా అతను ఫైట్ చేశాడు సోషల్ మీడియాలో. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా నిజంగా ప్రాణాలు ఉంటే పోరాడాడు. అమరావతి మహిళల మీద వీళ్ళు చేసిన దాష్టీకాలు, వీళ్ళు చేసిన భాష, అమరావతి మహిళల గురించి ఇష్టానుసారం మాట్లాడినప్పుడు దాన్ని పోటీగా ఇతను మాట్లాడాడు. అతని మీద పలు కేసులు పెట్టి అతను కూడా భౌతికంగా ఇబ్బందులు పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించే ప్రయత్నాలు కూడా జరిగినాయి. దాన్ని దాక్కుని అక్కడక్కడ ప్రాణరక్షణతో దూర ప్రాంతాల్లో ఉంటే ఏదో తిప్పలబడ్డాడు. అతను సైనికుడే, దాంట్లో ఎటువంటి ఇది లేదు. అటాని సైనికుడిగా అతని సేవలో పార్టీకి ఉపయోగపడి పార్టీ తరఫున కష్టపడ్డాడు కాబట్టి తప్పు చేస్తే క్షమించమని చెప్పి మనమేమంటల్లా. తప్పు తప్పే. వీరుడైనంత మాత్రాన్ని ఇష్టానుసారం చేస్తే అతను పోరాటానికి విలువ పోయినట్టే కదా. ఇవాళ అతను అంత చేసి పోరాటం చేసి పార్టీ కోసం అంత కృషి చేసిన కుర్రాడు
ఒక చిన్న వీడియోలో చేసిన పొరపాటు అసభ్యమైన భాష మూలాన అతను చేసిందంతా ఈనగాసిన అక్కల పాలు అయినట్టు అయిపోయింది. ఒక దోషిగా నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది పాపం ఆ కుర్రాడికి. తర్వాత పార్టీ కూడా, తెలుగుదేశం పార్టీ కూడా చంద్రబాబు గారి దృష్టికి వెళ్ళి ఉంటుంది, లేకపోతే లోకేష్ దృష్టికి వెళ్ళి ఉంటుంది. వాళ్ళు కూడా అంతే తక్షణం చర్యలు తీసుకున్నారు. కేసు నమోదు చేయించారు, చట్టపరమైన యాక్షన్ మొదలెట్టారు. ఇక్కడ అలా మాట్లాడి వంశీ కూడా అప్పటి ఎమ్మెల్యే అలా మాట్లాడి చాలా కాలం తర్వాత ఎప్పుడో సారీ చెప్పినట్టున్నాడు. అవును, ఇతను కూడా మాట్లాడి తెలకపోతున్న ఒకటి గోపి గారు, ఇప్పుడు ఆ వంశీకిని కుర్రాడికి మనం పోలిక పెట్టలేము. ఇతను సాధారణమైన కార్యకర్త, అవును, ఏదో పార్టీ సంపదైజర్, సాధారణమైన కార్యకర్త. అతను ఒక ఎమ్మెల్యే, లక్షల మంది 2-3 సార్లు గెలుచున్న ఎమ్మెల్యే, 2 సార్లు గెలిచున్నాడు, ప్రజాదరణతో ఉన్నాడు, ప్రజాప్రతినిధిగా శాసనసభలో ఉన్న మనిషి. అది మాట్లాడకూడదు కదా. ఈ కుర్రాడిని తీసుకెళ్ళి అతతో పోల్చడానికి వీల్లేదు. అయినా కూడా ఈ కుర్రాడు సంస్కారవంతంగానే క్షమాపణ అడిగాడు. తప్పు అయింది, పొరపాటు అయింది, క్షమించమని. అప్పటికే ఆ వీడియో ఎయిర్ అయిపోయింది అనుకోండి, జనాల్లోకి వెళ్ళిపోయింది అనుకోండి. ఇప్పుడు దీంట్లో వైసీపీ వాళ్ళు ఎందుకు సంకలు గుద్దుకుంటున్నారు అనేది అర్థం కాదు. అయితే వాళ్ళు అటువంటి వాళ్ళే, వాళ్ళు అట్టాగే కొట్టుకుంటారు. వాళ్ళ మూలాన వాళ్ళ విజయం ఏమీ లేదు. ఇప్పుడు ఎట్లా ఉందంటే గోపి గారు, ఆ వైసీపీ సోషల్ మీడియా గురించి మాట్లాడితే పెంట మీద గడ్డేసినట్టే ఉంటుంది. మనం ఏది మాట్లాడినా కూడా ఈ విషయం ఒక పక్క నడుస్తూనే ఉంది. ఇప్పుడు గోరంట్ల మాధవ్ ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి లోకేష్ అదేంటి ఆడాళ్లలో అక్క కాదు, మగాళ్లలో బావ కాదు అని మాట్లాడేశాడు. ఇప్పుడు వీడేమన్నా చక్కగాడా, వీడు మాడా కంటే తక్కువ కదా, వీడికే పేద పీకుడు గాడు, ఎంపీ అయిపోతే మాజీ ఎంపీ అయినంత మాత్రం వీడు పేద పీకుడు గాడా, ఏమి రెచ్చిపోయి మాట్లాడితే ఎందుకు మాట్లాడో తెలుగుదేశం వాళ్ళు మాట్లాడాలి, దాని మీద మనం మాట్లాడటం కాదు. ఇప్పుడు ఆ భాష ఏం భాష, సిగ్గుశరం ఉందా వాడికి? అంటే పోలీస్ ఆఫీసర్ కాదండి, ఒక పోలీస్ ఆఫీసర్గా చేశాడని చదువుకుంటేనే కదా పోలీస్ ఆఫీసర్ ఇచ్చేది. నువ్వు మాట్లాడేటప్పుడు సంభాళించుకుని మాట్లాడాలిగా. పార్లమెంట్కి వెళ్ళావంటే సామాన్యం, 540 మంది ఉండే పార్లమెంట్లో ఒక సభ్యుడిగా నువ్వు కొన్ని రోజులు ఎలగబెట్టావు. దేశం దౌర్భాగ్యం నీలాంటి ఎదవలో పార్లమెంట్ సభ్యులు అవటం. ఇటువంటి వాళ్ళు ఏదైనా మాట్లాడితే కులాలు ముసుగు, మతాలు ముసుగులు వేసుకుని రక్షణ పొందాలని చూస్తారు. ఎట్టా సాధ్యమండి? ఏం భాష మాట్లాడతాడు అసలు? ఒకవైపు ఈ కిరణ్ ఇష్యూ నడుస్తూ ఇంత వ్యవహారం రాష్ట్రంలో నడుస్తుంటే మళ్ళీ అతను చాలా మాట్లాడడం దిగజారుతారండి వాడిది. నిన్న చూసాం కదా, రాప్తాడులో తీసేలే పక్కన పడేశారు. ఇప్పుడు స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ కోసం పోరాడుతున్నాడు. అతని మనుగడ కోసం, రాజకీయ మనుగడ కోసం అయ్యా బాబు దేహి అని తిరుగుతున్నాడు అక్కడ ఇక్కడ. అది చిరిగిపోయిన చీటీ. అతను బూతులు తిడితే, బూతులు మాట్లాడితే రాజకీయం ఉంటుందా? ఆ పార్టీలో మాట్లాడితేనే కదా. నిన్న మాట్లాడిన కారుమూరు నాగేశ్వరరావు మాట్లాడింది, ఇదంతా అంతే కదా. ఇప్పుడు ఆ పార్టీ అసాంఘిక శక్తుల నిలయం, వాళ్ళు అట్టగా మాట్లాడతారు. ఇప్పుడు మనం ఆ పార్టీ గురించి, ఆ పార్టీ సోషల్ మీడియా గురించి చర్చించాలన్నా కూడా సిగ్గుచేట నాకు. ఎందుకంటే పెంట మీద గడ్డేసినట్టే. వాళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళు ఎంతకైనా దిగజారుతారు, ఏమైనా మాట్లాడతారు. వాళ్ళ పుట్టుకే ఇటువంటి పుట్టుక, పార్టీ పుట్టుక, అసాంఘిక శక్తుల పుట్టుక. ఇప్పుడు ఆ సోషల్ మీడియాలో మీరు కామెంట్లు గత కొన్ని సంవత్సరాలుగా, 5-6 సంవత్సరాలుగా చూడండి, 10 ఏళ్ళుగా, 2014 నుంచి వాళ్ళ కామెంట్లు, మరీ ముఖ్యంగా 2019-24 మధ్య వాళ్ళు మహిళల మీద, ఇతరుల వ్యక్తుల మీద చేసిన భౌతిక దాడే కాకుండా ఈ సోషల్ మీడియాలో వ్యక్తిత్వాన్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేసిన దాడులు అసలు సిగ్గుచారం ఉంటే వాళ్ళు ఎప్పుడన్నా కేసులు పెట్టారంటే తెలుగుదేశం వాళ్ళు స్పందించినట్టు, ప్రభుత్వం స్పందించినట్టు, వైసీపీలో పెట్టిన పోస్టుల మీద ఎప్పుడన్నా కానీ ఆ ప్రభుత్వం 19-24 మధ్య ఉన్న ప్రభుత్వం స్పందించి మా వాళ్ళు చెప్పేటింది తప్పు, ఇదిగో పొరపాటు అయింది, నేను క్షమించమని ఎవడన్నా అడిగిన చరిత్ర ఎక్కడన్నా ఉందా? పోనీ వాళ్ళు కేసులు పెట్టిన మా వాళ్ళు తప్పు చేశారు, కేసులు పెట్టేస్తున్నామని చేసి అరెస్ట్ చేసిన చరిత్ర ఎక్కడన్నా ఉందా? అసలు వాళ్ళకి ఏ రకంగా మాట్లాడతారు వైసీపీ వాళ్ళు? ఇవాళ భారతదేశంలోనండి గోపి గారు, దురదృష్టవశాత్తు సోషల్ మీడియా బరిదెగిచ్చేసింది. ప్రపంచం అంతా ఉందో మనకు తెలియదు, కానీ మరీ ముఖ్యంగా మరి ఇతర భాషల గురించి కూడా మనకు అవగాహన లేదు. కాబట్టి తెలుగు భాషల గురించి కనపైన 2 రాష్ట్రాల్లో కనుక మాట్లాడితే, గత కొన్ని సంవత్సరాలుగా ఈ సోషల్ మీడియాను ఒక అసాంఘిక శక్తుల నిలయంగా మార్చేశారు కొన్ని పార్టీల వాళ్ళు. ప్రధానంగా కొన్ని పార్టీల చేతుల్లో ఇది ఒక అసాంఘిక శక్తుల కూటమిగా తయారైపోయింది. లంపెన్ గ్యాంగుల్ని, కిరాయి మనుషులను పెట్టుకుని వీడియోలు, యూట్యూబ్ ఛానల్ పెట్టించేసి, దాంట్లో ప్రధానంగా ఈ 2 రాష్ట్రాల్లో దౌర్భాగ్యం కొద్దీ ఏంటంటే 2 ప్రధానమైన పార్టీలు దాంట్లో ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్, అక్కడ వైసీపీ. అసలు కేవలం సోషల్ మీడియా మీద మాత్రమే బతుకుతుంది, కానీ ప్రజల్లో వాళ్ళకి స్థానం లేదు, ప్రజల గుండెల్లో వాళ్ళకి స్థానం లేదు. సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫోటోలు, మార్ఫింగ్ వీడియోలు పెట్టడం, కృత్రిమమైన హ్యాండిల్స్తో కామెంట్లు పెట్టించడం, దొంగ హ్యాండిల్స్తో,
ఫేస్బుక్లోనూ ట్విట్టర్లోనూ దొంగ అకౌంట్లు పెట్టి చేసి దాని ద్వారా కుప్పలు తెప్పలుగా ఇటువంటి జుగుప్సాకరమైన కామెంట్లు, వీడియోలు, పోస్టులు పెట్టడం ఇవన్నీ నిత్యకృత్యం అయిపోయినాయి. మొన్న హెచ్సియులో కూడా హైదరాబాద్లో చూసాం కదా, మార్ఫింగ్ వీడియోలు, మార్ఫింగ్ పోస్టులతోనే కదా సుప్రీంకోర్టు పప్పులో కాలేసింది. ఇక్కడ వాళ్ళు చేసిన దురాఘాతమే కదా. అంత మునుపు కూడా అక్కడ 1924 మధ్య వైసీపీ ప్రభుత్వంలో చేసిన దుర్మార్గమైన వీడియోలు, మార్ఫింగ్లు ఎన్ని చేశారు ఆడపిల్లలు. ఇప్పుడు హోంమంత్రి అనిత గారి విషయంలో, చంద్రబాబు గారి కుటుంబ విషయంలో, ఇంకా చాలామంది మహిళల విషయంలో అందరి మీద మార్ఫింగ్లు చేసి ఇష్టానుసారం అసాంఘికమైన అసభ్యమైన పదజాలం పెట్టి అచ్చోసనాంబూతులాగా ఇది చేశారు కదా, ఊరపొందుల్లాగా తిరిగారు కదా, వీధి వరహాల్లాగా. ఇక్కడ కాస్త క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అంశంగా కనపడింది నాకైతే. ఇతను పోస్ట్ పెట్టాడు, డెఫినెట్గా ఇతను చేసిన తప్పు, డెఫినెట్గా శిక్షార్హుడే. అవును, ఇతను పోలీసులు శిక్షార్హుడే ఎవరైనా కానీ అయితే ఇలాంటి పోస్టులే గతంలో పెట్టిన ఇప్పాల రవీంద్రారెడ్డి అనే అతను వెళ్ళి వీళ్ళతో కలిసి సిస్కో కంపెనీతో లోకేష్ ఎవరి మీద అయితే అసాంఘికంగా అసభ్యంగా పోస్టులు పెట్టి ఇష్టానుసారం పెట్టాడో వెళ్ళి అదే వ్యక్తితో వెళ్ళి చేతులు కట్టుకుని అక్కడికి వెళ్ళి నిలబడటం, అది దిగజారుడతాం నిస్సిగ్గా. ఇంకోటి ఏంటంటే ఈ విషయం మీకు చెప్పాలి ఇక్కడ, వాడు ఇప్పాల రవీందర్ రెడ్డి అనేవాడు 20 రోజుల ముందే సవాల్ చేసి వెళ్ళాడు సోషల్ మీడియాలో. అది నా తర్వాత నా దృష్టికి వచ్చింది. 20 రోజుల ముందే సోషల్ మీడియాలో కలుస్తాను చూడండి అని చెప్పి. ఇప్పించిన వ్యక్తి కూడా లోకేష్ టీంలో ఒక ప్రధానమైన వ్యక్తే. అపాయింట్మెంట్ వ్యక్తి వాడి కనుసన్నల్లో వాడి నాలెడ్జ్తోనే అపాయింట్మెంట్ ఫిక్స్ అయ్యింది. మరి అటువంటి వాళ్ళని మరి పక్కన పెట్టుకున్నాడు, టీంలో పెట్టుకున్నాడు లోకేష్. మరి అటువంటి వ్యక్తులను కొంతమంది చంద్రబాబు గారి చుట్టూ కూడా అక్కడ సీఎంఓలో కూడా ఉన్నారు. ఇప్పుడు మీరు నేను పార్టీ కోసమో లేకపోతే రాష్ట్రం కోసం పనిచేసిన వాళ్ళని వెళ్ళి అంటే నేను వెళ్ళను అనుకోండి, నాకు అవసరం లేదనుకోండి. చాలామంది ఇప్పుడు నేను మాట్లాడే మిత్రులు కొంతమంది ఇంపార్టెంట్ వాళ్ళే ఉన్నారు. వాళ్ళు గత సంవత్సరం నుంచి చంద్రబాబు గారి అపాయింట్మెంట్ ఒక క్షణం కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం అన్న 2 క్షణాలు కనపడుతున్నాయేమో కానీ క్యూ లైన్లో నిలబడితే చంద్రబాబు గారిది లోకేష్ది అపాయింట్మెంట్లు దొరకట్లే వీళ్ళకి. వీళ్ళందరూ కూడా మరి సంఘంలో ప్రముఖంగా పేరు చెబితే రాష్ట్రం తెలుగు జాతి అంతా గుర్తించేవాళ్ళే వీళ్ళందరూ. ఇప్పుడు నేను దొరకట్లేదు అనేవాళ్ళ. అవును, నేను పేర్లు చెబితే బాగోదు కాబట్టి మరి వాళ్ళందరూ స్థాయిగా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా స్థాయి కలిగిన వాళ్ళే వీళ్ళందరూ. మరి వీళ్ళు వెళ్తే వీళ్ళకి అపాయింట్మెంట్లు గత సంవత్సరం నుంచి చంద్రబాబు గారిది లోకేష్ది అపాయింట్మెంట్ దొరకట్లా. సవాల్ చేసి ఇప్పాల వెళ్ళగలిగాడు. మరి ఏంటి పరిస్థితి? మరి సిగ్గుతో తలంచుకుంటున్నారు పార్టీ కార్యకర్తలు. అంటే ఇప్పుడు ప్రజలు డిఫరెన్షియేట్ చేసుకుంటారా సువీర గారు? ఇక్కడ ఇప్పుడు మీరు అన్నట్టు గోపి గారు వైసీపీలోనేమో కనీసం మందలించిన దాఖలాలు కూడా ఎక్కడ కనపడలేదు. గోపి గారు ఇదే చెబుతా, ప్రజల్లో ఎంత కామన్ సెన్స్, ఎంత మేధావులు, ఎంత విఘ్నులు అయితే మొన్న మెజారిటీలు అంత మెజారిటీలు ఇచ్చారు. కరెక్ట్. ఇప్పుడు వాళ్ళలో ఎంత మేధాశక్తి, ఎంత విఘ్నత ఉంటుంది. ఏదో హైదరాబాద్లో నేను ఏదో స్టూడియోలో మీరు పిలిచారు కాబట్టి నేను స్టూడియోలో కూర్చొని నేను మాట్లాడితే నేను మేధావిని కాదు. లేదా గెలిచాం కాబట్టి ఏదో యాదృచ్ఛికంగా లక్కీగా జాతకం బాగుండి ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోయినంత మాత్రాన వాళ్ళు మాట్లాడింది శాసనం కాదు. లేకపోతే డిగ్రీలు కొలమానంగా దొంగ డిగ్రీలు పెట్టుకుని ఫేక్ డిగ్రీలతో చాలామంది అయ్యేవాళ్ళు మేధావులు కాదు. అంతకంటే కామన్ సెన్స్తో అసలు అటు ఆవిలెచ్చకుండానే పేగులు లెక్కబెట్టి అంత మేధాశక్తి ఉండాలి ప్రజల్లో 90% ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడూ కూడా కరుగాల్చి వాత పెడతా ఉంటారు. ప్రతి ఎన్నికలో కూడా వాళ్ళు కామ్గా ఊరుకుంటారు, అబ్జర్వ్ చేస్తారు. వాళ్ళ చేతిలో ఆయుధం ఎప్పుడు చేయాలో అప్పుడు చేస్తారు. కాబట్టి ఎన్నికలు వచ్చినప్పుడు ఓటు రూపంలో వాళ్ళు చూపిస్తూ ఉంటారు. ఇక్కడ కూడా అంతే, తెలంగాణలో కూడా అంతే అయింది కదా. మెజారిటీలు మీరు గ్రామీణ స్థాయిలో మెజారిటీలు చూడండి, కాంగ్రెస్ పార్టీకి వచ్చిన మెజారిటీలు చూస్తే మరి ఎంత కళ్ళు చేతిరే మెజారిటీలు ఇచ్చారు. మరి ఇక్కడ ఇలిటరసీ బ్యాక్వర్డ్నెస్ తెలంగాణ అంటారు కదా, బ్యాక్వర్డ్నెస్లో ఇదేమి ఉండదండి. ఇలిటరసీ ప్రతి చోట ఉంటుందండి, ఉద్యమ చైతన్యం ఉంది కదా ప్రతి చోట. మానవ జాతిలోనే ప్రపంచవ్యాప్తంగా చైతన్యం ఉంటుందండి. ఎవరో కూడా కుడి చేయి ఏదో ఎడం చేయి ఏదో వాళ్ళకి తెలుసు అండి, తెలుసు కదా. ఉచ్చి నీచాలు ప్రతి మనిషికి తెలుసు, మంచి చెడు తారతమ్యం అనేది వాళ్ళకి తెలుసు. వీళ్ళు ఏంటంటే సోషల్ మీడియాలో కూర్చుని ఇదే ప్రపంచం అనుకుని మేము ఏది మాట్లాడినా చెల్లిపోతుంది అనుకుని వాళ్ళ పైత్యాన్ని, వాళ్ళ దిగజారుడుతనాన్ని, వాళ్ళ నేలబారుతనాన్ని, వాళ్ళ సాగుబారుతనాన్ని అక్కడ ప్రదర్శిస్తూ ఉంటారు. దీంట్లో కొంతమంది బ్రతుకు తెరువుకి ఉద్యోగం లేక పిల్లలు ఈ సోషల్ మీడియా ఈ పిఆర్ ఏజెన్సీలు కొన్ని తయారైనాయి.
ఈ పిఆర్ ఏజెన్సీలని ఈ మధ్య ప్రతి చోట తయారవుతున్నాయి. ఈ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు లేకపోతే బ్రాండ్ బిల్డింగ్ అని బ్రాండ్ ఇమేజింగ్ అని ఇవన్నీ జరుగుతున్నాయి. వీటికి కొంతమంది తయారైపోయారు ప్రమోషన్ కోసం. వీళ్ళ దగ్గర 4 కంప్యూటర్లోనూ ఏదో 10 రకాల డూప్లికేట్ అకౌంట్లు పెట్టుకుని ఫేక్ అకౌంట్లు పెట్టుకుంటే అక్కడ 10 మంది పిల్లల్ని పెట్టుకుని వాళ్ళకి నెలవారీ 10,000 15,000 జీతం ఇస్తే ఆ పేర్లతో వీళ్ళ దొంగ అసభ్యమైన కామెంట్లు లేకపోతే ఇక్కడ పిఆర్ ఎవరైతే ఏజెన్సీ ఉందో ఏజెన్సీ చెప్పినట్టు ఆ కామెంట్లన్నీ వాళ్ళు పోస్ట్ చేస్తూ ఉంటారు. ఈ కామెంట్లన్నీ చూసి సామాన్యులందరూ ఓ నిజమేనేమోనని ఒక భ్రమలకు లోనయ్యే పరిస్థితి తయారవుతుంది. అది ఎట్లా అయిందంటే దొన్నేనిందంటే దొండ కట్టేయమన్నట్టు మసిపీసి మారేటిగా చేయటం ఈ రకంగా గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది. కేవలం వైసీపీ వచ్చింది దాని ఆధారం చేసుకుని. ఇక్కడ ఘోరమైన సంఘటన ఏంటంటే ఒకవైపు కిరణ్ ఇది కొనసాగుతూ ఉంటే గోరంట్ల మాధవ్ అలా మాట్లాడడంతో పాటు బ్రహ్మణిని భువనేశ్వరిని కలిపి మళ్ళీ ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. చేస్తారండి వాళ్ళు. ఇప్పుడు మరి ప్రభుత్వం వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి కదా, ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి. ఫర్మ్ ఇది ఉండాలండి. ఇవాళ హద్దులు ఎలలో దాటిపోతుంది గోపి గారు. ఇప్పుడు మీరు ఒక జర్నలిస్ట్గా సీనియర్గా ఒక 20 సంవత్సరాల అనుభవం ఉండి మీరు నిజాయితీగా ఒక వార్తను కనుక ప్రచారం చేస్తే మీ మీద బురద చేయటం మిమ్మల్ని క్యారెక్టర్ ఏదో దానికి నిమిషం కూడా పట్టట్లా. ఇప్పుడు నేను ఏదన్నా మంచి చేయడానికి మాట్లాడితే ఇక మా పరిస్థితి సరే కామెంట్లో మీరు చూస్తూ ఉంటారు కదా, ప్రతి అర్ధబుకుడు ప్రతి చదువు లేనాడు ప్రతి ఎవడ 10 మంది ప్రతి ఒక్కటి చేతిలో ఫోన్ ఉందండి. వాడికి అర్హత ఏముందో సంస్కారంతో పని ఉంది, ఏదంటే అది రాసేయచ్చు దాంట్లో. అంతేగాని మనం అన్నం తింటున్నాము సభ్యత సంస్కారం లేకపోతే మనం ఏదన్నా రేపు పొద్దున బయటికి వెళ్ళాలి అనేది అక్కడ లేదు. మనం మాట్లాడే భాష కానివ్వండి మనం రాసే రాతలు కానివ్వండి మన వ్యక్తిత్వాలను ఆవిష్కరిస్తూ ఉంటాయి గోపి గారు ఎక్కడైనా సరే. అవును కదా. ఇప్పుడు కవి హృదయం అంటారు. కవిత్వంలో ఆవిష్కరించబడేది కనిపించేది రిఫ్లెక్ట్ అయ్యేది కవి యొక్క భావము కవి యొక్క వ్యక్తిత్వం రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అది ఇవాళ సోషల్ మీడియాలో ఫేస్బుక్లో పెట్టే పోస్టుల్లో కానివ్వండి లేకపోతే చేసే షేర్లో కానివ్వండి అక్కడ ఆ వ్యక్తుల వ్యక్తిత్వాలు కనపడుతూ ఉంటాయి. నాకు ఇక్కడ ఒక మాట చెప్పాలనిపించింది. ఇదంతా చూసిన తర్వాత ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత ఇప్పుడు ఉన్నది వైసీపీ ప్రభుత్వం కాదు తెలుగుదేశం ప్రభుత్వం. ఒకవేళ మీరు తెలుగుదేశం కార్యకర్తలు అయినా సరే ఇలా రెచ్చిపోతే మాకు పార్టీ అండ ఉంది అని అనుకోమాకండి. అక్కడ ఉన్నది చంద్రబాబు. మీరు రెచ్చిపోమాకండి. మీరు రెచ్చిపోతే అండగా ఉండదు పార్టీ. ఇలాంటి వ్యవహారాలకు కానీ పాల్పడితే డెఫినెట్గా యాక్షన్ ఉంటుంది. మీ మీదైనా ఈవెన్ అధికారంలో ఉన్నా కానీ మీ మీదైనా యాక్షన్ ఉంటుంది. అది మర్చిపోమాకండి, రెచ్చిపోమాకండి అని చెప్పాలి. కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఉన్నాళ్ళు లేదా సోషల్ మీడియాలో ఊరిన కాలక్షేపానికి పోస్టులు చేసి చాలామంది ఏమవుతుందంటే గోపి గారు బండి కింద కుక్కలాగా నడిచి 4 పోస్టులు వేసేసి మామూలునే పార్టీ బతుకుతుంది మామూలునే పార్టీ అధికారంలోకి వచ్చిందని పిచ్చి ప్రలాపనలు చేస్తా ఊహల్లో తెలిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు అదేమంటే సోషల్ మీడియా వారియర్స్ అని పెట్టుకుంటాం. ఇదంతా చెదారం చాలా జరుగుతూ ఉంటుంది. అసలు ఫైట్ చేసిన వాళ్ళు కార్యకర్తలు గ్రామీణ స్థాయిలో క్షేత్రస్థాయిలో జెండాలు మోసిన వాళ్ళు వీధి పోరాటాలు చేసిన వాళ్ళు జనాలను సమీకరించి ఓట్ల దాకా తీసుకెళ్ళి ఓట్లు వేయించిన వాళ్ళు వాళ్ళు రూపాయి ఖర్చు పెట్టిన వాళ్ళు ఎక్కడో కాలక్షేపాన్ని కూర్చొని పని పాట లేకుండా 4 ఫోటోలు షేర్లు చేసి లేకపోతే 4 కామెంట్లు పెట్టి అయితే వీడి మూలాన ఓట్లు పడతాయండి. సోషల్ మీడియాలో ఉండే హ్యాండిల్స్ని బట్టి ఎవడన్నా ఓటేస్తాడా? ఓటేసే సామాన్యుడు ప్రజలు ఎప్పటికప్పుడు వాళ్ళ ఒక ఆలోచనకు వస్తూ ఉంటారు. సరిగా వాళ్ళు నిత్యం రోజువారీ జరిగే దినచర్యల్లో అంటే కొంత అవేర్నెస్ క్రియేట్ చేయడంలో కొంతవరకు కొంతమంది చేసిన వాళ్ళు ఉన్నారు. 100% దాని ఉంటుంది. మీడియా యొక్క ఇంపార్టెన్స్ నేను తక్కువ అంచనేట్లా ఇన్ఫ్లుయెన్స్ తప్పకుండా ఉంటుంది. ఎట్లా చాలా పవర్ఫుల్ మీడియానే చాలా పవర్ఫుల్ కదండి, దాన్ని కాదంటానికి వీల్లేదు. మా నష్టం ఉంటుంది లాభం ఉంటుంది. కానీ ఈ సోషల్ మీడియా మూలన క్షణికావేశానికి లోనైపోతూ ఉంటారు. నిజం తెలుసుకుంటానికి టైం పడుతుంది. ఇది నిజం ఎంత ఇది అంతా అని అది పక్కన పెడితే ఇటువంటి భాష మాట్లాడటం అనేది తప్పు కదా. ఇటువంటి అసభ్యమైన పోస్టులు పెట్టడం భాష మాట్లాడటం అనేది తప్పు కదా. ఈ సాంప్రదాయం 19 నుంచే మొదలైంది అనుకోవాలి. అంతకుముందే కుటుంబ సభ్యుల్ని లాగి అంత మునుపు ఎప్పుడు ఇంత దిగజారుడు ప్రింట్ మీడియా ఉండేది గోపి గారు. ప్రింట్ మీడియాలో ఇటువంటి దానికి స్థానం ఉండేది. మీడియాలో అవకాశం లేదు. నేను అంటున్నది సోషల్ మీడియా కాదు, సహజంగా రాజకీయ నాయకులు ఎవరైనా ప్రత్యర్థుల మీద ఇలాంటి ఆరోపణలు అంటే ఇంట్లో వాళ్ళ మీద కరపత్రాలు కొట్టించడం. మీరు జయాంధ్ర మూవ్మెంట్లో తెలంగాణ మూవ్మెంట్లో కూడా గోడ మీద రాతలు రాసిన సంఘటనలు కూడా ఉన్నాయి. అసభ్యమైన కామెంట్లు రాసినవి ఉన్నాయి.
ముఖ్యమంత్రుల మీద, మంత్రుల మీద, ఎంపీలు, ఎమ్మెల్యేల మీద చాలా జుగుప్సాకరంగా అప్పుడు రాసేవాళ్ళు. ఆ గోడల మీద రాసే దగ్గర నుంచి వాళ్ళు సోషల్ మీడియాకి ఆ ప్రస్థానం ఆ వాల్స్ మీద రాసేది ఈ వాల్స్ మీద రాస్తున్నారు. అక్కడ ఆ రోజు మీడియాలో లేకుండా చెట్టు మీద, గట్టు మీద, కట్ట మీద కూర్చుని 4 గోడల మధ్య టీ బొంగుల దగ్గర మాట్లాడుకునేది వాళ్ళ టెక్స్ట్ రూపంలో, వాట్సాప్ రూపంలో, వీడియోల రూపంలో బయటకు వస్తుంది. ఆ రూపాంతరం మారింది కానీ భావజాలం ఎక్కడికి పోదు, ప్రజల్లో అది ఒకటే తీరు ఉంటుంది. ఇది మరీ దిగజారిపోయింది, మరీ బరిదిగిచ్చేసింది అసలు. కానీ అప్పుడంటే ఎవరు రాశారు ఏంటి అనేది తెలుసుకునే అవకాశం లేదు, ఇప్పుడు అవకాశం ఉంది. టెక్నాలజీ దాని ప్రకారం వాళ్ళు మనం మాట్లాడుతా అంటే ప్రతిదీ కూడా రికార్డ్ అయిపోతుంది. పోలీసులు తలుసుకుంటే క్షణాల్లో ఎవరు మాట్లాడారు, ఎక్కడ మాట్లాడారు, ఐపీ అడ్రస్ ఏంటి, ఫోన్ నుంచి ఏ ఫోన్ నుంచి వెళ్ళింది, దాని నెంబర్ ఏంటి, సిమ్ అన్నీ వచ్చేస్తాయి. ఏది దాయటానికి వీలు లేదు. కాబట్టి మనం కూడా స్పృహలో ఉండాలి, మాట్లాడేటప్పుడు మాట్లాడిందని కట్టుబడి ఉండాలి. నేను అంటే ఈ కిరణ్ అనే కుర్రాడు మాట్లాడింది బహుశా ఎవరో వెనక ఉండి చేయించి ఉంటే ఈ కుర్రాడిని ప్రొటెక్ట్ చేసి ఉండేవాళ్ళు. తనంతట తాను ఏదో యథాలాపంగా చేసినట్టే. దాని వెనక ఉండి ఉద్దేశపూర్వకంగా మాట్లాడించి అంత సంస్కారహీనులు ఎవరు ఉండరండి. ఒకవేళ అలా ఉంటే ప్రొటెక్ట్ చేసేవాళ్ళుగా. ప్రొటెక్ట్ చేయడానికి ఏం చేయాలి? ప్రొటెక్ట్ చేయటం అంటే కేసు పెట్టకుండా ఆపుతారా? ఎవడో ఆపలేడు. బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఉన్నప్పుడు తప్పకుండా యాక్షన్ తీసుకుంటుంది. గతంలో చూడలేదా సార్ మనం ఎన్ని కేసులు అయ్యాయి, ఎవరిని అరెస్ట్ చేశారు? 1924 మధ్య ప్రభుత్వం అప్పుడు జరగల. వాళ్ళు ప్రభుత్వం ఆ పార్టీ వాళ్ళు చేపించారు, ఎమ్మెల్యేలతో తిట్టించారు, హౌస్ లో తిట్టించారు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో జిప్పులు తీసి చూపించారు, తొడలు కొట్టించారు. అసలు ఇష్టానుసారం అసభ్యంగా మాట్లాడారు. ప్రభుత్వం ఎక్కడ ఉంది? అది అసలు వాళ్ళ బాధ్యత ఎక్కడ ఉంది? వాళ్ళ మనుషులని ఎట్లా అంటాం మనం? ఇప్పుడు ఈ ప్రజాహితం కోరేది సంస్కారవంతమైంది డెఫినెట్గా తెలుగుదేశమే. ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలు కూడా ఏమంటున్నారంటే చాలామంది, ఇందాక నేను చెబుతా మిస్లీడ్ అయ్యింది, కొంతమంది ఈ కుర్రాన్ని హేళన చేస్తున్నారు. నువ్వు నమ్ముకుంటే ఏమైంది? తెలుగుదేశం పార్టీ కోసం ఇన్ని రోజులు కష్టపడ్డావు, 5 ఏళ్ళు కష్టపడ్డావు, పోరాటం చేసావు, మరి నిన్ను అనవసరంగా అరెస్ట్ చేసి లోపల వేశారు. నువ్వు ఏదైతే ఏ ప్రభుత్వం కోసం, పార్టీ కోసం పనిచేసావు, ఆ పార్టీ అధికారంలోకి వచ్చినాక నిన్నే అరెస్ట్ చేశారు. కరెక్ట్, నువ్వు గుంటూరులో ఉన్నా కానీ మంచిగా ఉండేది, అరెస్ట్ ఎందుకు అయ్యేది కాదని కొంతమంది మాట్లాడుతున్నారు. అది తప్పు. అది ఆ రకంగా మాట్లాడటం తప్పు. ఎందుకంటే ఇప్పుడు మన సంస్కారం అనేది ఇప్పుడే బయటపడుతుందండి. తప్పును తప్పు అనాలి, ఒప్పును ఒప్పు అనాలి. ఎవరైనా సరే, ఇప్పుడు ఆవిడ భారతి అయినా, విజయలక్ష్మి గారైనా, షర్మిల గారైనా, ఎవరైనా కూడా ఆడపిల్లలేనండి. బరామణి గారు లేకపోతే భువనేశ్వర్ గారు, ఎవరైనా మన ఆడబోడ్సులు వాళ్ళు, ఆడపిల్లలు. పార్టీలు వేరే ఉండొచ్చు కానీ మనం అట్లా దిగజారకూడదండి. ఆడవాళ్ళకి ఆ గౌరవం వాళ్ళకి ఇవ్వాల్సిందే. వాళ్ళని ఉంచే స్థాయిలో వాళ్ళని ఉంచాల్సిందే. రాజకీయంగా ఏమైనా పోరాటం ఉంటే రాజకీయం చేసుకోవాల్సిందే. ఇప్పుడు ఆవిడేమన్నా ఒక సాక్షి ఎండీగా వచ్చి ఏదన్నా సాక్షి గురించి మాట్లాడితే ఆవిడ మీద మనం ఏదైనా మాట్లాడండి హేతుబద్ధం. ఇప్పుడు డిఫమేషన్ వేశారు కదా లోకేష్, పోరాడుతున్నారు, అట్లా కేసు వేసి పోరాడుకోవచ్చు. ఇప్పుడు ఆవిడ, నేను మొన్న ఒక వీడియో చూసా, మా సాక్షుల అబద్ధాలు అనేది అసలు తావు ఉండదు, మా సాక్షి రాసేయని నిజాలేనని ఆవిడ మాట్లాడారు ఒక ఇంటర్వ్యూలో. ఏదో వార్షికోత్సవంలో ఏదో ఇంటర్వ్యూలో నిన్న మొన్న చూశాను నేను. నవ్వుకున్నా. దాని మీద మీరు ట్రోల్ చేసుకోండి, ట్రోలింగ్ వరకు నష్టమేమి లేదు. అది కూడా సంప్రదాయంగా పద్ధతిగా ఉండాలి. అది సరదాగా నవ్వుకునేటట్టునూ ఆరోగ్యకరమైన ఇదే ఉండాలి తప్పించి మరీ ఇక బరిదెక్కిచ్చేసి జుగుప్సాకరంగా మన రోత పుట్టేటట్టు భాష ఉండకూడదండి. అది తప్పకుండా ప్రభుత్వాన్ని నేను అప్రిషియేట్ చేస్తాను. ఆ కుర్రాడు చేసింది కూడా పొరపాటు అయింది పాపం. ఆ చేసిన పోరాటం అంతా కూడా ఫలితం కోల్పోయి, ఆ కుర్రాడికి మంచి ఇది ఉంది, గుర్తింపు ఉంది. 5 ఏళ్ళుగా చేశాడని సానుభూతి కూడా ఉంది, మాట్లాడతాడని సానుభూతి కూడా ఉంది ఆ కుర్రాడికి. అక్కడికి వెళ్తే పాపం దురదృష్టం తొందరపడి ఆవేశానికి లోనై అది మాట్లాడాడు, అసాంఘికంగా అసభ్యంగా మాట్లాడాడు. తప్పు అది 100% తప్పే. ఎవరైనా కూడా అది, ఎందుకంటే మనం చూసాం కదండి షర్మిల గారిని ఎంత మాటలు మాట్లాడారండి వాళ్ళు. ఆడబోట్స్ అండి, కన్న రక్తం పంచుకు పుట్టిన ఆడబిడ్డనే ఎంత భాష, ఎంత దుర్మార్గంగా మాట్లాడారు. ఏడ్చుకునేది ఏదో వాళ్ళని అక్కడ ఏడ్చుకోమనండి, అక్కడ సంస్కారం మీద అక్కడ తెలుస్తుంది. ఇప్పుడు మేము విజయం సాధించాము, మేము పోరాడాము, ఇది సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా దెబ్బ అంటే ఏడిసారు. ఈ దెబ్బలే చూడాలి. ఆ దెబ్బ ఇప్పుడు ఎవరైనా వెళ్తారు గోపి గారు, బురదగుంట పెంటకొప్పలకు దూరంగా ముక్కు మూసుకుని వెళ్తాం. బురదగుంట పెంటకొప్ప అన్న ఖాళీయంగా ఎవరు కూడా, అదో బురదగుంట పెంటకొప్ప లాంటిది వైసీపీ సోషల్ మీడియా కాబట్టి దాని దూరంగానే వెళ్తాం. వాళ్ళ దెబ్బ ఏముంది, పెంటకొప్పకి దెబ్బ ఏముంటుంది, దూరంగా మనం సంస్కారవంతులు దూరంగా జరుగుతారు. అది వాళ్ళ విజయం కాదు, వాళ్ళ పిండాకుడు కాదు.
ఈ కుర్రాడు చేసిన తప్పే 100% మాట్లాడింది ఖండించాల్సిందే. చట్టపరంగా చర్యలు తీసుకుంటానికి కూడా ప్రభుత్వాన్ని మనం తప్పకుండా అప్రిషియేట్ చేయాల్సిందే. ఇటువంటిది మళ్ళీ ఎవరో కూడా చేయకుండా ఉండాలని కూడా మనం ఒక విజ్ఞప్తి చేయాలి, హెచ్చరించాలి. కుర్రాళ్ళు కానీ ఎవరైనా కూడా అది పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ నష్టం తీసుకురాకూడదు. ఒక ఆదర్శవంతంగా ఉండాలి. ఆదర్శవంతం అంటే చేసిన పోరాటానికి విలువ ఉండాలి. ప్రజాస్వామ్యయుతంగా మనం 5 ఏళ్ళు పోరాడినప్పుడు ఆ పోరాటానికి ఆదర్శవంతంగా ఉండాలి, విలువ ఉండాలి. కానీ వాళ్ళ బాటలోనే మనం నడిచి వాళ్ళకి మనకు తేడా ఏమున్నట్టు? వాళ్ళు చేసిన భాషనే మనం కూడా రెచ్చిపోయి వాళ్ళ అధికారం ఉంది కదా అని చేస్తే అధికారం ఉండడల్లా ఆ రకంగా చేసుకుంటూ వెళ్ళాడు అనుకోండి, రేపు పొద్దున గాంధీ గారు చెప్పినట్టు కంటి కన్ను ఇది కాదు కదా. అధికారం ఉన్నప్పుడు ఆడు చేశాడు కాబట్టి నేను ఇట్లా చేస్తానని అనుకుంటూ వెళ్తే అసాంఘిక అనాగరికమైన ఆటవిక పాలనలాగా అయిపోతుంది. కాబట్టి అది ఈ రకంగా ముందుకెళ్ళటం హర్షణీయమే. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ.